నమస్తే వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం. 33,000 కోట్ల పెట్టుబడులపై చర్చ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యబాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకలు. అహల్యబాయి మహిళల హక్కుల కోసం పోరాడిందని వ్యాఖ్య. టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేష్. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని కుటుంబ సభ్యులకు భరోసా. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు, ప్రాజెక్టులు శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలని సూచించారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలని సూచించారు. తద్వారా ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి 33,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా సమీక్షలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలని తెలిపారు. ఎస్ఐపిబి సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రెస్ వివరించాలని అధికారులను ఆదేశించారు. అహల్యబాయి తన 30 ఏళ్ల పాలనలో ఎంతో దూరంగా ఆలోచించి సమాజ అభ్యున్నతికి పునాది వేశారని కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. ఆలయాల నిర్మాణం ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేస్తుందని, కాశీ రామేశ్వరం, శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి పాల్పంచుకున్నారని వివరించారు. పాశ్చాత్య దాడుల నుంచి ఆలయాలను రక్షించేందుకు గర్భగుడుల నిర్మాణంపై దృష్టి పెట్టారని ఆమె గుర్తు చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో అహల్యబాయి హోల్కర్ త్రిశత జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశాన్ని ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలు ఎంతో ముఖ్యమో అహల్యబాయి అప్పుడే గుర్తించారని అన్నారు. ఈ రోజు భారత ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రధాని మోడీ అహల్యబాయి వంటి గొప్ప నాయకుల ఆలోచనలే ఆదర్శంగా తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. అన్నింటికంటే మిన్నగా ఏమిటంటే పాశ్చాత్యులు మన దేశం మీద దాడి చేయటం కావచ్చు, మొఘలాయులు దాడి కావచ్చు, దగ్గర ఒక 1000 సంవత్సరాలు మనం పరాధీనంలో ఉన్నటువంటి సందర్భంలో మన సంస్కృతి మొత్తం అంతా కూడా ధ్వంసం అవుతున్నటువంటి సందర్భంలో అహల్యబాయి హోల్కర్ గారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే ఏవైతే గుళ్ళు అప్పుడు ఈ పాశ్చాత్య దాడిలో ధ్వంసమయ్యాయో వాటన్నిటినీ కూడా వారు పునర్నిర్మాణం చేయటం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, 4 ధాములు, ఇప్పుడు మనం కేదార్నాథ్, బద్రీనాథ్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది కావచ్చు, సప్తపురి అని చెప్పి 7 మన ఉజ్జయిను, తర్వాత మథుర, కాశీ లాంటి ఊళ్ళ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా అహల్యబాయి హోల్కర్ గారు స్వయంగా వారి ధనంతో. ఇక్కడ గొప్పదనం ఏమిటంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ట్రెజరీ నుండి ఆవిడ డబ్బు తీసుకోలేదు. ఆవిడ ఆడబడుచుగా ఏదైతే ఆడబడుచు కట్నం అని చెప్పి మనం అంటాము, దాన్నే ఆవిడ దినదిన ప్రవృద్ధిమానంగా పెంచుకుంటూ వెళ్ళి దాని మాధ్యమంగానే ఆ డబ్బు వినియోగించి వారు ఈ మంచి పనులన్నీ కూడా చేయటం జరిగింది. అంటే అసలు అవినీతికి తావులేనటువంటి పరిపాలన, శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేటువంటి పరిపాలన, నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకు అందించినటువంటి పరిపాలన, ఒక సమసమాజ స్థాపనకి ట్రైబల్స్ కూడా అప్పుడు వారికి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి ఎవరైనా సరే అడవుల్లో గుండి వెళ్ళినట్లయితే లేదా అడవికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కనుక వినియోగించుకున్నట్లయితే చిన్నపాటి ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ అన్నిటినీ కూడా షెడ్యూల్ ట్రైబల్ యొక్క అభివృద్ధికి వారు వినియోగించారు. అంటే ఎంతటి ముందాలోచన ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. అటువంటి ఒక గొప్ప మహనీయురాలు ఆవిడ్ని ఖచ్చితంగా ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ ప్రాతస్మరణీయురాలు అని చెప్పడంలో ఎటువంటి సంకోచం కూడా లేదు. సాధారణంగా మహనీయులకి వారి జయంతి వర్ధంతికి పుష్పాంజలి ఘటిస్తాం, కానీ నిజమైనటువంటి నివాళి ఏదంటే వారి ఆశయాల్ని కొనసాగించినప్పుడే. ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే మహారాణి అహల్యబాయి హోల్కర్ గారు
ఏ విలువలకి ఏ సంక్షేమానికైతే ఆవిడ ప్రతీకగా నిలబడ్డారో అటువంటి సుపరిపాలన, నిజమైనటువంటి సంక్షేమం ఇవాళ దేశానికి, దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సత్యదూరమైనటువంటి విషయం కాదు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరిని దారుణ హత్యకు గురి కావడం బాధాకరమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణమైన హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమరబ్రోల్లోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి లోకేష్ వెళ్లారు. వీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీతో తనకున్న అనుబంధాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగలం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని లోకేష్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరిని దారుణ హత్యకు గురి కావడం బాధాకరమని తెలిపారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లోకేష్ వెంట మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. నగరంలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, ప్రధానమంత్రి మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని, ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుండి ప్రకటించారు. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన తెచ్చేందుకు ఇప్పటికే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా గత మార్చి 13 నుండి జూన్ 21వ తేదీ వరకు 100 రోజుల పాటు 100 నగరాల్లో 100 ఆర్గనైజేషన్ల పేరిట గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నినాదంతో ప్రజలు యోగా పట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల భాగస్వామ్యంతో సుమారు 2 లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు యోగా పట్ల అవగాహన పెంపొందించి విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తేదీ నుంచి 4 వారాలు 4 అంచెల ప్రణాళిక అమలు చేయనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయవలసి ఉందని అన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబును ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించిందని తెలిపారు. కావున ఇప్పటి నుండి ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 8వ తరగతి మొదలు డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు అందరినీ భాగస్వామ్యంలో ఈ కార్యక్రమంలో చేయాలని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పీఈటీలు, స్పోర్ట్స్ కోచ్లు విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని సిఎస్ విజయానంద్ సూచించారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనుమతించిన దానికన్నా 87 మీటర్లు అధికంగా దారి వేసినట్లుగా కమిటీ గుర్తించింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ ప్రభుత్వ
బుగ్గమఠం భూములను ఆక్రమించినట్లుగా వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి పవన్ కళ్యాణ్కు నివేదిక అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములు ఆక్రమణకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యులను చేయాలని డీజీ సిఫార్సు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబ అటవీ ప్రభుత్వ బుగ్గమఠం భూములను ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అటవీ ప్రాంతంలో 27 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన జాయింట్ కమిటీ తేల్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రరెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి పేర్లతో 25.74 ఎకరాలకి రిజిస్ట్రేషన్ దస్తావేజులుండగా పట్టాదారులు 103 ఎకరాలకు కంచె వేసినట్లుగా కమిటీ గుర్తించింది. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లుగా పేర్కొంది. రాష్ట్రంలో టెక్నాలజీ సర్వీసెస్ మరింత విస్తృతపరిచి ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా ఏపీటీఎస్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏపీటీఎస్ చైర్మన్ మన మోహన కృష్ణ తెలిపారు. ఏపీటీఎస్ సేవలను విస్తృతపరుస్తున్నామని, ఆ క్రమంలోనే రాష్ట్రంలోని 26 జిల్లాలో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లుగా మోహన్ కృష్ణ వివరించారు. బందర్ రోడ్లోని ఏపీటీఎస్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో త్వరలోనే ఏపీటీఎస్ సేవలు విస్తృతమవుతాయని వివరించారు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ సేవలు మరింత విస్తృతపరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీటీఎస్ సంస్థ మరింత మెరుగైన సేవలు అందజేస్తుందని అన్నారు. ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ ద్వారా 110 కోట్ల రూపాయల మేర కొనుగోలు లావాదేవీలు జూలై 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యం 600 కోట్ల రూపాయలుగా పెట్టుకున్నట్లుగా వివరించారు. ఆధార్ ఆధారిత సేవలు, డిజిటల్ సిగ్నేచర్ జారీ, ఈ గవర్నెన్స్ ఇలా ఎన్నో సర్వీసెస్లు ఏపీటీఎస్ విస్తృతపరిచిందని అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరిగి ఆదాయం పెరిగి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఏపీటీఎస్ పనిచేస్తుందని అన్నారు. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఆధార్ అథెంటికేషన్ సర్వీసెస్, అలానే ఇష్యూయింగ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్, ఇలా ఎన్నో సర్వీసెస్తో ఈ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానివ్వండి, ఈ గవర్నెన్స్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో కానివ్వండి ఏపీటీఎస్ ఒక ముఖ్య పాత్ర పోషించింది. మా కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రొక్యూర్మెంట్స్లో బాగా మరింత వేగం పెరిగింది. జూలై 2024 నుంచి నిన్నటి ఏప్రిల్ 25 వరకు ఏపీటీఎస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ దాదాపు 110 కోట్ల రూపాయల లావాదేవీలు కొనుగోలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం 600 కోట్ల రూపాయలకు పైగానే. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రొక్యూర్మెంట్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ అంచనాను కూడా మేము దాటుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకోటి ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ ఆధారిత సేవలకు ఏపీటీఎస్ ఒక నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. యుఐడిఏఐ గైడ్లైన్స్ అనుసరించి ఏయుఏ మరియు కేయుఏ సర్వీసెస్ని అందిస్తుంది. ఏయుఏ అంటే అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్ అండ్ కేయుఏ అంటే నో యువర్ కస్టమర్ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్. అంటే పౌరుల యొక్క బయోమెట్రిక్స్ మరియు వాళ్ళ జాగ్రాఫిక్ డేటా ఆధారంగా పౌర సేవలను అందించడానికి ఈ అథెంటికేషన్ జరుగుతూ ఉంది. ప్రభుత్వ పౌర సేవల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ఈ అథెంటికేషన్ సర్వీసెస్ అందిస్తూ ఉంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులకు అందటానికి ఏపీటీఎస్ ఈ ఆధార్ అథెంటికేషన్ చేస్తూ ఉంది. పోయిన సంవత్సరం జూలై 20 అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు డేటా చెప్తున్నాను. జూలై 25 నుంచి ఏప్రిల్ 24 వరకు మొత్తం ఏపీటీఎస్ 19.39 కోట్ల ఆధారిత
ట్రాన్సాక్షన్స్ను మరియు 5.98 కోట్ల ఈకేవైసీ ట్రాన్సాక్షన్స్ను నిర్వహించింది. ఇంకోటి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ జారీ చేయటం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లు అందించే బాధ్యత ఏపీటీఎస్ది. ఈ డిజిటల్ యుగంలో ప్రజలకు ఒక సమర్థవంతమైన విశ్వసనీయమైన సేవలు అందించడం మరియు ట్రాన్సాక్షన్ సెక్యూర్డ్గా జరగటంలో ఇది చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగటంలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ కూడా అఫీషియల్ సిగ్నేచర్స్కి డిజిటల్ సిగ్నేచర్సే వాడాలి అని చెప్పేసి అని ప్రభుత్వం కూడా నిర్దేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు ఈ డిజిటల్ సిగ్నేచర్స్ని ఏపీటీఎస్ అందిస్తోంది, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ని అందిస్తోంది. మండు వేసవిలో విజయవాడకు చిరు 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 చినుకై కురిసేవే అంటూ విజయవాడ గుంటూరు ప్రజలను పలకరించేందుకు మే 31వ తేదీన మంగళగిరి వద్ద సికే కన్వెన్షన్ లో 6 గంటలకు హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మందా తెలిపారు. విజయవాడ ప్రాంతంలో తొలిసారిగా హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని చెప్పారు. ఎందరో ఆయన అభిమానుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా రవికుమార్ వివరించారు. లబీపేట్లోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కు ఇష్టమైన గాయకుడు హరిచరణ్ అని నిగర్వి అని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మందా అన్నారు. మే 31వ తేదీన హరిచరణ్ సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ సంగీత విభావరికి ప్రముఖ డీ షో డాన్సర్ అక్సా ఖాన్ కూడా తన నృత్యాలతో అలరించనున్నారని తెలిపారు. బుక్ మై షోలో టికెట్లు లభిస్తాయని అన్నారు. ప్రొఫెసర్ వీర మాట్లాడుతూ రవి మెలోడీస్ టాలెంటెడ్ సింగర్స్ కి ప్లాట్ఫామ్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్న రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మందా అభినందనీయుడని అన్నారు. సంస్థ ఆర్టిస్ట్ మేనేజింగ్ మహేష్ మందా మాట్లాడుతూ విజయవాడకు మంచి సంగీత విభావరి రావాలని రవి కోరుకున్నారని అన్నారు. అక్సా ఖాన్ మాట్లాడుతూ విజయవాడలో 31న ఈవెంట్ ను విజయవంతం చేయాలని కోరారు. హరిచరణ్ తో వేదిక పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఈ విలేకరుల సమావేశానికి హాజరైన హరిచరణ్ కు తొలుత ఘన స్వాగతం లభించగా అనంతరం హరిచరణ్, అక్సా ఖాన్లు గుడివాడ విజయవాడ అభిమానులతో కలిసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, హర్షిత డెవలపర్స్ చైర్మన్ పాండు రంగారావు, రవి మెలోడీస్ డైరెక్టర్లు రమేష్ మందా, రాజేష్ మందా, ఎంజీటీవీ అధినేత పెనుమచ్చ శేఖర్, విజయవాడ గుంటూరు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎదుగున్న నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రాని నోటూరని నీవేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్న నీ వైపే. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు నేను చాలా సాంగ్స్ పాడాను ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. బట్ వెరీ స్పెషలీ ఐ హావ్ సంగ్ చాలా అందంగా సాంగ్స్ తెలుగు ఫిలిమ్స్లో పాడాను. ఆ పాటలకు అందించిన ప్రేమకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు టు ఆల్ ద లిజనర్స్, all the wonderful people who have always given me love and support for the songs, and చాలా thanks andi for all the support. I have done a lot of shows all over the world and in India, but this will be my first ever public show in Vijayawada. We are preparing a huge show for all of you on 31st. Sound is going to be on another level. The content, the songs, it's going to be an out and out Telugu show, all Telugu songs, and we're going to be featuring some of the best musicians in South India, and with me an amazing talent, Sirisha Bhagavatula and ML Gayatri, ML Shruti,
we are all going to be performing for you with special performance from Akshata. So I am really excited because ఈ క్వాలిటీలో షో చేయడానికి I have always wanted to do it in places like Vijayawada, where the lights, visuals, sound, everything is top notch, and all the audience which is going to come on that day. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తనకు వచ్చిన హిట్స్ అన్నిటిని ప్రమోట్ చేసుకోవడానికి సమయం లేనంత బిజీగా ఉండే ఒకే ఒక్క సింగర్ ఇండియాలో, పర్టికులర్గా సౌత్ ఇండియాలో హరిచరణ్ గారు. ఆయన వర్క్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ లేరు, ఆయన పాడని హీరో లేరు, ఆయన పని చేయని ప్రొడక్షన్ కంపెనీ లేదు. ఈ 5 స్టేట్స్లో పర్టికులర్గా మనకుండే సౌత్ ఇండియాలో ఉండబడే 5-6 భాషల్లో, అన్ని భాషల్లో చాలా పెద్ద సింగర్ అయినా అందరు హీరోలకి ఇష్టమైన సింగర్, అందరు మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టమైన సింగర్, ఈ దేశం గర్వించే ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఏఆర్ రెహమాన్ గారికి ఇష్టమైన సింగర్, అదేవిధంగా ప్రపంచం గర్వించే అద్భుతమైన సంగీత దర్శకులు ఇళయరాజా గారికి ఇష్టమైన సింగర్. ఒక సింగర్కి అంతకన్నా ఇంకే అవార్డు కావాలి చెప్పండి. సో అలాంటి సింగర్తో ఈరోజు విజయవాడ రేపు May 31 మనం చేయబోతున్నటువంటి హరిచరణ్ లైవ్ ఇన్ కన్సర్ట్ అనే కార్యక్రమం చాలా అంటే చాలాగా మంచి సంతోషభరితమైన కార్యక్రమంగా ఉండబోతుంది. సో మనం అడగగానే నాకు విజయవాడ ఎప్పటి నుంచో రావాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను. సో ఈరోజు విజయవాడలో అమ్మవారు ఉన్నారు, అంతేవిధంగా ప్రేమాభిమానాలు మర్యాదలు అన్నీ తెలిసిన మా విజయవాడ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఏదైనా చేయాలి, మంచి ఆపర్చునిటీ వస్తే బాగుందని చూస్తున్న సమయంలో హరిచరణ్ గారిని అప్రోచ్ అవ్వగానే అర్జెంటుగా ఆ డేట్ని బ్లాక్ చేసి నేను వస్తున్నాను విజయవాడకి అని చెప్పేసి చాలా ప్రేమ పెంచుకున్నారు మన మీద. నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. నేను చాలాసార్లు విజయవాడకి వచ్చాను అండ్ ఇట్స్ లైక్ సర్ప్రైజ్ విజిట్ ఈసారి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రవి మెలడీస్ రవి గారు, బికాజ్ ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ అండ్ మీరు విజయవాడ పీపుల్ కోసం స్పెషల్గా చేస్తున్నారు కాబట్టి on 31st May ఇన్ సీకే కన్వెన్షన్స్. సో మీరందరూ వచ్చి తప్పకుండా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ మై ప్లెజర్ దట్ ఈరోజు నేను ఈ స్టేజ్ని ఇంత పెద్ద సింగర్ అండ్ వోకల్ ఆర్టిస్ట్ హరిచరణ్ సార్తో షేర్ చేసుకుంటున్నాను. సార్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ ఫర్ మీ. అండ్ జస్ట్ మీ ముందు అంటే జస్ట్ ఒక స్టార్ట్ చేశాను నా జర్నీని, నా కెరియర్ని ఫ్రమ్ ద షో D10 అండ్ నౌ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ. మూవీస్ కూడా చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అండ్ మా ఆడియన్స్ సపోర్ట్ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టుడే. అండ్ నేను కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్. మీ సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే సార్, ఇట్స్ సో మెలోడియస్. చిరు చిరు హేమినలే అండ్ ఎలా ఎలా, ఓహో మై గాడ్, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అంటే నేను చాలాసార్లు దానికి రీల్స్ కూడా చేశాను, బట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నా ముందు నా పక్కన కూర్చొని ఉంటారని. ఐఎమ్ సో గ్లాడ్ సార్ అండ్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ మీరు ఇక్కడ వచ్చారు. అండ్ మా అందరికీ యాక్చువల్లీ ఒక పండగలాగా ఉంది ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చారు. సో డెఫినెట్లీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, 31st May సీకే కన్వెన్షన్స్లో లైవ్ కాన్సర్ట్ ఉంది. సో ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండ్ తప్పకుండా మీరందరూ రండి, బికాస్ సార్ది లైవ్ కాన్సర్ట్ చూడాలంటే ఇట్స్ సంథింగ్ లైక్ వెరీ వెరీ బిగ్. అండ్ ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. సో మీరందరూ వచ్చి ఇవన్నీ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుణదల ఆర్ఓబి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. 2009లో మొదలుపెట్టిన గుణదల ఆర్ఓబి పనులు నేటికి పూర్తి కాలేదని అన్నారు. గత ప్రభుత్వం గుణదల ఆర్ఓబి నిర్మాణంపై దృష్టి సారించలేదని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ కేశవ్ చిన్ని సహకారంతో కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి ఆర్ఓబి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం 28వ డివిజన్లో దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకుని నరవారి వీధి స్వర హాస్పిటల్ రోడ్ నిర్మాణానికి శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఆ క్రమంలోనే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న ఆర్ఓబి, ఆర్యుబిల నిర్మాణంపై దృష్టి సాధించామని అన్నారు. 2009లో మొదలుపెట్టిన గుణదల ఆర్ఓబి నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తుందని చెప్పారు.
గుణదల్లోనే మరొక వైపున ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలిపారు. మధురా నగర్ పప్పుల్ మిల్ సెంటర్ ఆర్యూబీ నిర్మాణం చేస్తున్నామని, పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు అనుసంధానంగా మరొక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే ఆ పనులు సైతం మొదలవుతాయని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకు ఉందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లుగా వివరించారు. స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ, ఎంతో కాలంగా నరావారి వీధి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం పనిచేసే శాసనసభ్యులు బోండా ఉమా అన్నదండలతో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లుగా వివరించారు. ఆ క్రమంలోనే 78 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా వారు తెలిపారు. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి. గతంలో 5 సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పటికీ 200 కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం. శంకుస్థాపనలు కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి వీరమాచినేని లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలన్నింటిని కూడా ఓకే చేపిస్తున్నాం. దాదాపు 6,76,00,000 ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వరా హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది. దాన్ని 98 లక్షలతో 78 లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేసాం. మా ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ, నాయుడు కానీ, అలాగే కార్యదర్శులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంది. ఏది ఏవైనా ప్రతి డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఆ డివిజన్ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. అన్ని డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అన్నిటిని కూడా పూర్తి చేయటం జరుగుద్ది. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు గుణదల్లో కానీ, గుణదల ఆర్ఓబి దాదాపు 2009లో మొదలుపెట్టింది, ఇవాళకి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు రైల్వే అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ సినీ గారు మేము కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని వేగవంతం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి గుణదల వెనకాల ఉన్నటువంటి చివర లైన్లో ఉన్నటువంటి ఆర్ఓబి దాన్ని కూడా శాంక్షన్ తీసుకొచ్చాం. త్వరలో ప్రతిపాదనలు ఎస్టిమేషన్లు రెడీ చేసి దాన్ని కూడా మొదలు పెడతాం. అట్లాగే పప్పుల మిల్లు దగ్గర రైల్ అండర్ బ్రిడ్జ్ని పెట్టాలని ప్రతిపాదన నిన్న కూడా అధికారులు పంపించాం. అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. దాన్ని కూడా త్వరలో ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చినాక దాన్ని కూడా చేస్తాం. సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర 2వ అదనపు ఫ్లైఓవర్ అవసరం ఉంది. దాన్ని కూడా ఇప్పుడు కమిటీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వాళ్ళు వచ్చి అన్ని సర్వేలు చేశారు. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటమే లక్ష్యంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తామని తెలియజేస్తాం. ఇవాళ 28వ డివిజన్ కార్పొరేటర్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో ఈ స్వరా హాస్పిటల్ రోడ్డు, నర్రావారి వీధి వీళ్ళందరూ రోడ్లు అడగటం జరిగింది. గత గవర్నమెంట్లో పార్టీల పరంగా పోయి పార్టీ కార్పొరేటర్ అంటేనే పనిచేసే విధంగా చేయటం జరిగింది. కానీ ఇవాళ నిన్న అంతా తెలుసుకుని పని మొదలు పెట్టడానికి సంవత్సరం టైం పట్టిన ఈ కొంత టైంలోనే ఎన్నో వర్కులు నేను చేయించడం జరిగింది. అదే ఇదిలో ఈ రోడ్డు కూడా 78 లక్షలతో డ్రైనేజ్, వాటర్ అన్నీ కూడా సదుపాయాలు ఇక్కడ స్థానికులకు కల్పించడం జరిగింది. కానీ వీళ్ళందరూ నమ్మించి గెలిపించినందుకు ఏమీ చేయలేకపోయానన్న బాధతో ఉన్నప్పుడు మన ఎలక్షన్స్లో ప్రజలు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఎట్టా పట్టం కడతారో అదేవిధంగా బాండమ్మ ఉమ్మన్నని లాస్ట్ గవర్నమెంట్లో మిస్ అయినందుకు ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి సెంట్రల్ నియోజకవర్గం అంటే ఏంటో చూపించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో
ఎట్లా ముందుకెళ్తుందో కూడా ఉమెన్ ఎంత చొరవ తీసుకుని ప్రతి డివిజన్ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు చెప్తే అది పనిచేయించుతా ముందుకు నడుస్తున్నారు. ఆయన లాంటి ఎమ్మెల్యే మా అందరికీ తోడుగా ఉంటే మేము ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాటలని అన్నిటినీ నెరవేరుస్తూ ముందుకు నడుస్తామని చెప్పి ఉమెన్కి అదేవిధంగా ఈ గారి కమిషనర్ గారికి అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం. 33,000 కోట్ల పెట్టుబడులపై చర్చ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యబాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకలు. అహల్యబాయి మహిళల హక్కుల కోసం పోరాడిందని వ్యాఖ్య. టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేష్. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని కుటుంబ సభ్యులకు భరోసా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.